అయితే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు 10 సంవత్సరాల మోడీ పాలన తర్వాత ఈ చాలా విశిష్టమైనటువంటి ఎన్నికలుగా మనం భావించాల్సి వస్తుంది. కానీ 10 సంవత్సరాల్లో వారు అమలుపరిచిన విధానాలు ప్రజలపైన ఎలాంటి పర్యవసానాలు, పరిణామాలు, పరిణామాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాలను ఇలా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజా సంఘాలు, ముఖ్యంగా నేను తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడవలసిన అవసరం ఏర్పడ్డదని మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల పాలనలో మనం ఇతర అంశాల కంటే ఎక్కువ ఆర్థిక సామాజిక అంశాల గురించి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. మతాలు, కులాలు, ప్రాంతాలని కాకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజల మీద వారు తీసుకున్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం ప్రజల పైన ఎలా ఉంది అనేది అసలు చర్చించవలసిన అవసరం ఉంది. బట్ ఇవాళ మనం గమనిస్తే మోడీ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో 162 మంది బిలియనీర్స్ ఎదిగిపోయింది. అదానీ, అంబానీ లాంటి వాళ్ళు 162 మంది ఈ దేశంలోని 42% సంపదను వాళ్ళ సొంతం చేసుకున్నారు. దేశ సంపదలో 42% ఈ 162 మందికి వశమైపోయింది. దేశ సంవత్సర ఆదాయంలో 25% ఈ 162 మందే తీసుకుంటున్నారు. 10% అత్యంత అధిక ధనవంతులైన వాళ్ళు ఈ దేశంలో, జనాభాలో 10% ఉన్న వాళ్ళు ఈ దేశంలోని 74% సంపదను తీసుకున్నారు. కింది స్థాయి ప్రజలకు 40% ప్రజలకు కేవలం 7% సంపద కూడా దక్కలేదు. కాబట్టి మోడీ 10 సంవత్సరాల పాలనలో ధనవంతులు మరింత ధనవంతులుగా ఎదిగిపోయిండ్రు, పేదవాళ్ళు మరింత ఆర్థిక సంక్షోభములకు నెట్టబడ్డారు. ఇది తిరోగమన ఆర్థిక విధానాలు అంటారు. ఇవి ఎదుగుతున్న వాళ్ళను పక్కకి మళ్ళీ వెనుకకు లాక్కి రావడం. ఏ రకంగా వాళ్ళని వెనుకకు లాగేందు? నిరుద్యోగిత అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగిత ఉన్న దేశం ఇది. మోడీ గారు 2014లో ప్రామిస్ చేసినటువంటి ఒకటి ఏంటంటే, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రామిస్ చేసిన మొట్టమొదటి టర్మ్లో. ఆ లెక్కన చూస్తే 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ ఆయన మినిస్ట్రీలలో, కేంద్ర సంస్థలలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి నింపలేదు. మరి దేనికి నింపలేదు అని నేను అడుగుతున్నా. బీసీలకు మండల్ కమిషను సిఫారసు ప్రకారము విపి సింగ్, ఆ తర్వాత పివి నరసరావు ఆమోదించినటువంటి 27% రిజర్వేషన్లలో 9% కూడా నిండడం లేదు. అన్ని గొల్లాలు పెట్టి అర్హత లేకుండా చేసి బీసీలకు 8 నుంచి 9% కూడా రిజర్వేషన్ అమలు కాకుండా ఉన్నది. అదేవిధంగా ఇలా కులగణన చేస్తానని రాహుల్ గాంధీ చెప్పిండ్రు, జనగణన చేస్తానని చెప్పిండ్రు. మోడీ ఆ విషయంలో మాట్లాడడం లేదు. ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నా. నాకు తెలిసి ఎందుకు ఆయన మాట్లాడడం లేదు. కనీసం ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలయ్యేటువంటి ఒక పద్ధతి దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నది. 2021లో సాధారణ జనాభా లెక్కలు జరగాలి. కరోనా అడ్డం వచ్చింది. కానీ 22 ఏం జరిగింది? 23లో ఏం చేసిండ్రు? 24లో ఏం చేసిండ్రు? అంటే కావాలనే జనగణన చేయకుండా, జనాభా లెక్కలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం అనేది, మీరు రిజర్వేషన్లు పక్కకు పెట్టడానికి, పేద వర్గాల యొక్క స్థితిగతులను తెలుసుకోకుండా ఉండడానికి, వాళ్ళ జనాభా తెలిస్తే వాళ్ళ వాటా అడుగుతారనేటువంటి ఒక అనుమానంతో ఈ జనాభా లెక్కలు అనేది చేస్తలేరు అనేది ఎలా మేధావులంతా లేదు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అనుకునేటువంటి విషయం. చెప్పండి, మీరు జనగణన మీరు ఎందుకు చేయలేదు గత 3 సంవత్సరాల నుంచి?
అంతకుమున్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా జనగణన చేసినాయి. కాబట్టి జనగణన చేయకపోవడం అంటేనే ఈ వర్గాలకు వచ్చేటువంటి అనేక రకాల రాయితీలు హక్కులను కాల రాయడానికి ఈ ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఆగిపోయిందనేది ఇవాళ ప్రజల్లో ఉన్న అభిప్రాయం అని నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాక ఇవాళ ఎడ్యుకేషన్ సెక్టర్లో చూస్తే మీరు విద్యను ఉమ్మడి జాబితాలకు తీసుకొచ్చింది. మీరు విద్యారంగాన్ని ఉమ్మడి జాబితాలో తీసుకొచ్చింది. అనేక కోట్ల మంది పేద వర్గాల వాళ్ళు ఇలా ప్రైవేట్ రంగంలో చదువుకోలేక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్కూళ్ళు కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో విద్య అనేది దూరం అయిపోయింది. ప్రజలకు, మెజారిటీ ప్రజలకు విద్య దూరం అయిపోయింది. వైద్యం దూరం అయిపోయింది. ఉద్యోగం దొరకడం లేదు. రోజు రోజుకు ప్రజల యొక్క కింది స్థాయిలో ఉన్న ప్రజల యొక్క నికర ఆదాయం అంటే మిగిలి ఏదో సంపాదించుకున్న దాంట్లో ఇది మీరు వేసే ట్యాక్సులు పోగా మిగిలిన ఆదాయం క్రమంగా కుంచుకపోయింది. మీరు వచ్చిన కాంచి ఎన్ని రకాల ట్యాక్సులు పెంచారో మీకు గుర్తున్నదా అని అడుగుతున్నా. 65 రూపాయల డీజిల్ 100 రూపాయలు టచ్ అయింది. 70 రూపాయల పెట్రోల్ 105 రూపాయలు టచ్ అయింది. 500 రూపాయలు ఉన్న సిలిండరు 1200 రూపాయలు టచ్ అయింది. కాబట్టి పేద ప్రజల యొక్క ఆదాయము 7% పెరిగింది ఈ పీరియడ్లో. కానీ ధరలు 77% పెరిగినాయి. ఈ విధంగా ప్రజల యొక్క ఆదాయాలను గండికొట్టి ప్రతి నెలకు 2 లక్షల కోట్ల రూపాయల జిఎస్టిని ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ధనవంతుల యొక్క, కార్పొరేట్ సంస్థల యొక్క, కాయిలాబడిన సంస్థల యొక్క అప్పులను కట్టడానికి ఈ పేద ప్రజల నుంచి పిండినటువంటి డబ్బును ఖర్చు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. దాదాపు 18 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ సంస్థల యొక్క రుణాలను మాఫీ చేయించింది మోడీ గారు. అంటే ధనవంతుల ద్వారా మాత్రమే తెలంగాణలో మొత్తం దేశంలో పేదవాళ్ళు బతుకుతారనేటువంటి ఆలోచన తీసుకొచ్చాం. అంటే ట్రికిల్ డౌన్ అంటారు. అంటే బాగా ధనవంతులైన కొద్దీ వాళ్ళు ఎంతో అంత విధులిస్తే వాళ్ళు ఖర్చు పెడతా అంటే దాని కింద వీళ్ళు బతుకుతారనేటువంటి సిద్ధాంతాన్ని ఇవాళ ప్రవేశపెట్టింది. ఇంగ్లాండ్లో 2 పార్టీలు ఉన్నాయి, లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీ అంటే మన బీజేపీ లాంటిది, లిబరల్ పార్టీ అంటే కాంగ్రెస్ లాంటివి. లిబరల్గా ఉండేటువంటిది అక్కడ. అది కన్జర్వేటివ్ అంటే మొత్తం ప్రజలను పీల్చి పిప్పి చేసి కార్పొరేట్ సంస్థలకు మొత్తం అప్పచెప్పేటువంటి విధానం కన్జర్వేటివ్ పార్టీది. ఇక్కడ కూడా అదే విధానం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో పేద వర్గాలు దాదాపు 70% ప్రజలు చాలా అన్ని రకాల సంక్షోభంలో పడిపోయింది. విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, ఉద్యోగాల రంగాల్లో కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సంక్షోభంలో పడ్డారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ దేశంలో జనగణన జరుగుతుంది, కులగణన జరుగుతుంది, జనాభా లెక్కలు జరుగుతాయి. మరి కనీసం యూపీఏ గవర్నమెంట్లో ఒక పథకం పెట్టిండు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పెట్టిండు. కనీసం ఒక్కొక్కరికి 100 రోజుల పథకం కూలీ ఇస్తే భార్యాభర్తలు చేస్తే ప్రతి సంవత్సరానికి 30,000 40,000 రూపాయల ఆదాయం వస్తే దాంతో పోరాటాలు చదివించుకోవడం, వాళ్ళ మంచి సేవలు చూసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకం అది. దాన్ని కూడా ఈ 10 ఏళ్లలో పూర్తిగా తగ్గించి కత్తిరించి పెడతా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఇది తిరోగమన ఆర్థిక విధానాల వల్ల ఈ దేశము ఎక్కడికి పోయింది అంటే ప్రపంచ దేశాలు 180 దేశాలలో ఈ దేశము యూపీఏ గవర్నమెంట్ గద్దెదిగిన నాడు 129వ స్థానంలో ఉండే అభివృద్ధిలో. కానీ ఇప్పుడు 134వ స్థానానికి దిగజారింది. మరి సంపద ఎక్కడ పోయింది? ఇది పెద్ద దేశము, పెద్ద ప్రపంచంలో 3వ స్థానానికి పోతాడు. ఎవరి స్థానం అది? ధనవంతుల స్థానం అది. పేద వర్గాలకు రాలేదు. కాబట్టి ఇది లేదు. ఈ విధానాలు మారాలంటే తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం మారిందో అదే విధంగా కేంద్రంలో కూడా ప్రభుత్వం మారితేనే ఈ పేద వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు, ముఖ్యంగా ఈ అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆవేదనతోటే మేము ఇక్కడ ఈ జిల్లాలతో పాటు, ఉమ్మడి జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి ఖమ్మము, కరీంనగర్, మెదకు, ఆదిలాబాదు ఈ జిల్లాలో తిరుగుతూ ఉన్నాం. మాతో పాటు అనేక మంది ఆకునూరు మురళి గారు, మేధావులంతా కూడా, అదేవిధంగా చంద్రకుమార్ గారు, నేను,
అనేక మంది అరగోపాల్ సారు, కోదండరామ్ సారు అందరం కూడా పౌర సమాజం నుంచి మా బాధ్యతగా ప్రజలను చైతన్యం చేయడం, ప్రజలకు తప్పుదారి పట్టకుండా వాళ్ళకు చైతన్యం కలిగించే దిశలో మేము పనిచేస్తాం. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో మరి మోడీ గారు 80 కోట్ల కుటుంబాలకు మీరు రేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు కదా, మరి ధనవంతమైన దేశం ఎట్లయితుంది? 140 కోట్ల జనమే ఉన్నారు కదా, మరి 80 కోట్ల ప్రజలకు మీరు ఉచితంగా మేము రేషన్ ఇస్తున్నామని చెప్తున్నారంటే ఎంత దిగజారితే ఈ స్థాయిలో మనం ఈ రేషన్ ఇచ్చే స్థాయిలో ప్రజలను ఉంచడం అనేది నేను మరో ప్రశ్న అడుగుతున్నాను. కాబట్టి మిత్రులారా, గన్పూరు చాలా వెనకటి నుంచి కూడా ఉద్యమాల గడ్డ, అనేక రకాల ఉద్యమాలను నిర్వహించినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను, మీ ద్వారా తప్పకుండా ఇది మంచిగా వాళ్ళకు రిలీజ్ చేసి రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ నిలబెట్టిన క్యాండిడేటు కడియం కావ్యకు ఓటు వేసి సంపూర్ణ మెజారిటీతో గెలిపించి తెలంగాణలో 14 నుంచి 15 సీట్లను గెలిపించి దేశంలో నూతనంగా మళ్ళీ రాహుల్ గాంధీ నాయకత్వంలో లేదా ఖర్గే గారి నాయకత్వంలో, సిద్ధరామయ్య గారి నాయకత్వంలో కానీ మనం ఈ దేశంలో కొత్త ప్రధాని రావాల్సిన అవసరం ఉన్నదని. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నాడు, మీకు ప్రధాని క్యాండిడేట్ ఎవడని. ప్రజాస్వామ్యంలో క్యాండిడేట్ ఉండడు. క్యాండిడేట్ అనేది ఎన్నికలు అయిన తర్వాత పార్లమెంటు సభ్యులు ఎన్నుకునేటువంటిది. ఒక నిరంకుశంలో మాత్రమే క్యాండిడేట్ సెలెక్ట్ చేసి పెడతారు. కానీ ప్రజలు ప్రజాస్వామ్యంతో ఎన్నుకున్న తర్వాత అందులో మెజారిటీ సభ్యుల యొక్క అభిప్రాయ ప్రకారం, ఆమోద ప్రకారం ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ప్రధానమంత్రి క్యాండిడేట్ అనేది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. ఇంకో లాస్ట్కు చెప్తున్నా, నేను ప్రజాస్వామ్యం కూడా ఇక్కడ కాల రాసేటువంటి విధానాలు చూస్తూ ఉన్నాం. అనేక రాజ్యాంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. మీరు ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేది మనం మునుగోడులో చూసినాం. అదేవిధంగా హుజరాబాద్లో చూసినాం. అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి చూసినాం. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి చూసినాం మనం. అదేవిధంగా అనేక సంస్థలు ప్లానింగ్ కమిషన్ తీసేసిండ్రు, యూజీసీని నిర్వీర్యం చేసిండ్రు. ఇంకా ఇలాంటి సంస్థలన్నీ కూడా న్యాయ వ్యవస్థలో కూడా చొరవ తీసుకోవడం, జోక్యం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, ఇది ప్రజలను మనందరం కలిసి, మీరు కూడా మాలో భాగస్వామ్యమే. మీరు జర్నలిస్టులు కూడా, ఈయన కూడా జర్నలిజం ప్రొఫెసర్. కాబట్టి మీరందరి యొక్క బాధ్యత ఉన్నది, నా బాధ్యత ఉన్నది. నిన్ను టెండర్లలో కూడా మేము టెండర్లలో 44 డిగ్రీలు ఉన్నప్పుడు కూడా, నిన్న కూడా నేను 2 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటలకు కూడా మైక్ బాధ్యత పోయించిన. కాబట్టి మీరందరి యొక్క సహాయ సహకారాలతోటి మనం ఒక ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల పాటు ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చినటువంటి ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి మనం పేద వర్గాలను హక్కున వేసుకునేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో జరిగినాయి, మొన్న మణిపూర్లో జరిగిన అల్లరి ఏంటి మామూలు విషయమా? ఒక స్త్రీని వివస్త్రణ చేస్తే ఇంతవరకు కేంద్రంలో ఉన్న ముఖ్య నాయకుడు ఆ విషయంలో స్పందించకుండా పోయింది. అది అంతకంత ఘోరం ఎప్పుడు జరగలేదు. కాబట్టి చిన్న చిన్న వాటిని పట్టుకొని దాన్ని పెద్దగా ప్రచారం చేసే విధానమే తప్ప, మరి మణిపూర్లో జరగడమే కాదు, అనేక ప్రాంతాల్లో కూడా, అది బీహార్లో కూడా ఒక పాపం ఒట్టినే ఏమి అందులో మన ఫ్రిడ్జ్లో ఏమి లేకుండా కూడా అందులో ఏదో ఉన్నది, ఆవు మాంసం ఉన్నది అని తీసుకుపోయి వాడిని కొట్టి చంపేసారు కదా. లేకపోతే ఒక దళిత అమ్మాయిని యూపీలో ఎట్లా చేసారో మీరు అందరూ చూసారు కదా. అనేక మంది దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కదా. అవన్నిటికంటే యూపీఏ గవర్నమెంట్లో చాలా ప్రశాంతంగానే అటువంటివి అయినప్పుడు అట్లా అనుకుంటే నేను చెప్తానా, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి 16 నెలలు వాళ్ళు పెట్టలేదా? వాళ్ళ పార్టీ వాడే కదా. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో రాజాం లోపల పెట్టలేదా డిఎంకే వాళ్ళ మిత్రపక్షాన్ని? లేదా ఆయన కూడా కనుమోలిని పెట్టలేదా? సుప్రియశ్వరిని పెట్టలేదా? శరద్ పవార్ బిడ్డను. కాబట్టి ఇంకా అప్పుడే మంచి నేను ఏదో కాంగ్రెస్ జెండా ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. వాస్తవాలను మాట్లాడుతున్నాను. నన్ను కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా బాగా తీసుకుపోయి పైన కూర్చొని పెడతారా మీరు? ఇంకా అంతేనా?